అనేక సార్లు ఆయన చెప్పారు, రాజకీయాల్లో నా అంత చతురత ఉన్నోడు ఎవడో లేడు, బోళెన్ సార్లు చెప్పారు. అలాగే ఆయన చతురత గురించి, ఆయన మాటలు గొప్పతనం గురించి, ఆయన రాజనీతి గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 గురించి మనం చెప్పక్కర్లా, వాళ్ళు లేపటం ఒకటి కాదు. కానీ చేతలకు వచ్చేప్పటికీ ఒక్క అంగుళం అన్నా ఈ రాష్ట్రం ఎక్కడన్నా కదిలిందా? కదలలేదు. ఈ కదలకపోగా శ్వేతపత్రాలు ఇచ్చేప్పుడు పోలవరం శ్వేతపత్రం ఇచ్చారు. ఒక విలేకరు గారు అడిగారు అమాయకంగా, అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో వచ్చినాయని నిజం అనుకుని ఈయన ఈరుడు సూర్యుడు అనుకుని ఏం చెప్పాడు, సార్ పోలవరం మీరు అప్పటికే 72% కట్టేసి అని చెప్తున్నారు కదా, మిగతా 28% ఎప్పుడు పూర్తి చేస్తారండి? మీరే మొత్తం మీరు కట్టారుగా ఇప్పుడు దాకా 72% అంటే, ఎవడో తెలుసా ఎప్పుడు పూర్తవుద్దో నాకే తెలియదు అంటాడు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్తారు, 4వసారి ప్రమాణ స్వీకారాన్నేమో డబ్బాలు కొట్టి రాసుకుంటారు, పోలవరం శ్వేతపత్రం ఇచ్చేస్తాకెళ్ళి పోలవరం చూస్తానికి వెళ్తారు, పోలవరం ఎప్పుడు పూర్తవుద్దంటే ఏమో నాకేం తెలుసు అంటాడు. ఇది ఈయన అనుభవం. అది అయిపోయిన తర్వాత అమరావతి వెళ్తారు, అమరావతి మొత్తం తిరుగుతారు, విలేకరు గారు అడుగుతారు, సార్ అమరావతి ఎప్పుడో పూర్తి చేస్తారు సార్, ఎంత ఖర్చు అవుద్దని చెప్పని. ఏమయ్యా ఏం మాట్లాడతారు? నిన్ను అడగాలి ఇవన్నీ కూడా, నిన్ను కూర్చోబెట్టి ఇక్కడ అడిగితే అప్పుడు చెప్తావు సమాధానం. అతను విలేకరు ఉద్యోగం అతనిది, అతన్ని అక్కడ కూర్చోబెట్టితే మరి రాజీనామా చేసి కూర్చోబెట్టాల్సింది కదా విలేకరు గారిని. కూర్చోబెడితే ఏమని చెప్పేవాడేమో, ఆయన ఓ రోజంతా అమరావతి అంతా తిరిగి చెప్పేవాడేమో ఇన్నాళ్ళలో పూర్తి చేస్తా, లేకపోతే అవుదా అని. అమరావతి అవుతుందా అవదా? ఇంతమంది అమాయకుల్ని ఆశ పెట్టారు కదా, ఇవాళ రండి కొత్తగా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని పిలుస్తున్నారు కదా. ఇవన్నీ కూడా తూచి కార్యక్రమాలు. అలాగే విద్యుత్ శాఖ మీద శ్వేతపత్రం ఇచ్చారు. ఆ శ్వేతపత్రం రోజు కూడా విలేకరులందరూ మిత్రులందరినీ కూడా పిలిచారు. అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాలు చెప్పారు, లేని అప్పులు చెప్పారు, పాపాలు అప్పులు చేసిందేమో ఆయన చేసేసి. ఒక విలేకరు గారు అడిగారు, ఏమండి మీరు నాణ్యమైన విద్యుత్ని రేటు పెంచకుండా రేట్లు తగ్గించిస్తా అని చెప్పారు కదా అంటే వెంటనే ఆ విలేకరు మీద రివర్స్ అయిపోయారు. ఏం మాడుతున్నాను, ఎవరు చెప్పాడు? ఆయన చెప్పానా? ఆయనే చెప్పాడు. ట్రూ అప్ ఛార్జెస్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో కరెంటు రేట్లు పెంచకుండా ట్రూ అప్ ఛార్జెస్ మీద మీ మీద భారం వేసి మీ మీద విపరీతంగా బాదుతున్నాయని చెప్పని, బాదుడు అని చెప్పని ఊరు తిరిగారు, పేట తిరిగారు, సందు తిరిగారు, గొంతు తిరిగారు, తండ్రి కొడుకులు ఇద్దరు. ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా, ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులైన వాళ్ళందరూ కూడా తిరిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగిపోతున్నాయి, మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, విద్యుత్ ఛార్జీలు తగ్గిద్దామని. ఈయనంటాడు శ్వేతపత్రం ఇచ్చి, ఎవడు చెప్పాడు నేను తగ్గిస్తా అని చెప్పానా అంటాడు. ఆల్రెడీ వీళ్ళు జూన్ 4న గెలిచారు, 12 తారీఖు దాకానేమో 8 రోజులనేమో రిమోట్ కంట్రోల్తో పరిపాలించారు, 12వ తారీఖు నుంచేమో తెర మీదకి వచ్చారు. మరి ట్రూ అప్ ఛార్జెస్ ఏమో వచ్చేస్తున్నాయి కరెంట్ బిల్లులో. మరి ఎన్నికల ముందు మీరు ప్రజలకు ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అయితే మిమ్మల్ని బాధేస్తున్నాడు, బాదుడు అన్నారు కదా. మరి ఆ బాదుడు మరి మీరు బాదుతున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అనే కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రోజుకి 3 రూపాయలు చెత్త ఎత్తినందుకు డబ్బులు కలెక్ట్ చేయండి అని చెప్పారు. చెప్పినట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం. ఊరు బాగుండాలి, స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు అద్భుతంగా తయారవ్వాలి, అనారోగ్యాలు ఉండకూడదు, ఆరోగ్యవంతమైన
పరిసరాల కోసం చెత్త ఎప్పటికప్పుడు ఎత్తేయాలి, ఇంటికి 3 రూపాయలు కలెక్ట్ చేయండి అని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అదే కదా, ఆయన 30 రూపాయలు 60 రూపాయలే కదా, మరి మీరేమో 90 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్తున్నారు కదా. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడేమో చెత్త మీద పన్ను వసూలు చేస్తారా, చెత్త ముఖ్యమంత్రి అని ఒకడు, చెత్త నా కొడుకు అని ఒకడు, మరి మిమ్మల్ని ఏమనాలి ఇప్పుడు? అదే చెత్త పన్నుని కొనసాగిస్తున్నటువంటి ఈ రోజుకి మీరెక్కి 35 రోజులైంది. చెత్త పన్ను ఎక్కడన్నా ఆపారా? ఏ ఊర్లో ఉన్నా ఆపారా? ఏ మున్సిపాలిటీలో ఉన్నా ఆపారా? చెత్త పన్ను ఆపలేదు కదా. ఆపకపోగా అద్భుతం ఇది చెత్త పన్ను అనేది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి రూపాయి 2 రూపాయలు వసూలు చేశాడు. కాదు 3 రూపాయలు వసూలు చేయండి అని మీరే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రూపాయి 2 రూపాయలు వసూలు చేశాడు రోజుకి, మనం 3 రూపాయలు వసూలు చేద్దామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఇదే పని చేసినప్పుడేమో చెత్త నా కొడుకు, చెత్త ముఖ్యమంత్రి అన్నారు. మరి మీరందరూ ఎవరు అని అడుగుతున్నాం ఇప్పుడు నేను. చెత్త పన్ను రోజుకు రూపాయి 2 రూపాయలు వసూలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెత్త నా కొడుకు, చెత్త ముఖ్యమంత్రి అయితే మరి మీరందరూ ఎవరు?